రాజేశ్వరి గారు, చాలామంది ఈ రోజుల్లో హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. యాహ్! చాలామంది ఇటు ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య ఉంది. చిన్న పిల్లల నుంచి మనం చూస్తూ ఉంటే, అవును. ఈ టీనేజర్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడే హెయిర్ ఫాల్ అయిపోతుంది అని. సో, అలానే స్కిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ రకరకాల నొప్పులతో బాధపడేవాళ్ళు చాలామందున్నారు. బట్ అన్నిటికి సంబంధించి ఒక హెర్బల్‌లో మంచి రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయని అంటున్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొడక్ట్స్ కోసం చెప్తారా? తప్పకుండా అండి. మన దగ్గరొచ్చేసి కంప్లీట్‌గా హర్బల్ అండ్ ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వాటితోటి విత్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తోటి మనం ప్రొడక్ట్స్ తయారు చేస్తామండి. మన దగ్గరొచ్చేసి కంప్లీట్‌గా హెయిర్ సొల్యూషన్ ఉంటుంది. స్కిన్ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి నీ అండ్ జాయింట్ పెయిన్స్‌కి సంబంధించి ఫర్ ఆల్ పెయిన్స్ మనకి హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. యాహ్! అండి. దాని తర్వాత మనకి పీసీఓడీ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వి ఆర్ గివింగ్ సమ్ మెడిసినల్ వెజిటబుల్స్ అంటే మనకి ఆకుకూరలతో కూడా చాలా మట్టికి ప్రాబ్లమ్స్ మనము క్యూర్ చేయొచ్చు. అంటే దానికి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. హ్మ్. కొన్ని ఆకుకూరలు ఎలా ఉంటాయంటే అది రెగ్యులర్ యూజ్ చేసుకోవడం వల్ల క్రియాటిన్ పర్సెంటేజ్ కూడా ఆ లెవెల్ కూడా తగ్గించుకోవచ్చు. సో, అలాంటి మెడిసినల్ వెజ్జీస్ కూడా మేము సప్లై చేస్తాము. ఇప్పుడు చాలా చిన్న క్వాంటిటీలో మేము చేస్తున్నాం. బికాజ్ మనదంతా ఆర్గానిక్ పద్ధతిలో పండించినవే ఉంటాయి. సాధారణంగా మనిషి రకరకాల జబ్బులతో బాధపడడానికి కారణమే మెయిన్‌లీ ఆహార పదార్థాలు. 100% అండి. రైట్? బికాజ్ మనము ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత సొల్యూషన్ కోసము వెతుక్కుంటున్నామండి. హ్మ్. బట్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి అంటే, మన ఆహార పద్ధతులలో మార్పులు తెచ్చుకోవాలి. ఆర్గానిక్ ఫుడ్‌కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. అంటే పురుగు మందులు లేకుండా పండించే పంటలకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి డాక్టర్స్ చెబుతూ ఉన్నారు. గ్రీనరీగా కనిపించేది ప్రతి ఒక్కటి ఎంత కావాలంటే అంత తినండి అంటారు. అవును. అది వెజిటబుల్స్ కావచ్చు, లీఫీ వెజిటబుల్స్ కావచ్చు. అవును. కానీ ఆ వెజిటబుల్స్ ఎలా పండిస్తున్నారు? తింటున్నాం మనం. అవును. వెజిటబుల్స్ తింటున్నాం. లీఫీ వెజిటబుల్స్ తింటున్నాం. బట్ ఎట్లా పండిస్తున్నారు అనేది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ అయిపోయింది మనకి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. బికాజ్ మనము పురుగు మందులు వేసి, పెస్టిసైడ్స్ వేసి పండించిన దాంట్లో అనేకమైన విష పదార్థాలు దాంట్లోకి వెళ్ళిపోతాయి. సో, దాన్ని తినడం వల్ల దాంతో వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటది. సో, అలా కాకుండా ఇప్పుడు మనకి ఒక 10 జామకాయలు ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి తినకుండా పురుగు మందులు వేసినవి తినే కన్నా ఒక్క జామకాయ తిన్నా కూడా మంచిదే. సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా న్యాచురల్ ఫ్రూట్స్ తినాలి. న్యాచురల్ పద్ధతిలో పండించినవి. అండ్ మనం తినే కూరగాయలు, ఆకుకూరలు కూడా తినేసేయాలి ఆకుకూరలు అనేది ఆఫ్టర్ కోవిడ్ హెల్త్ కాన్షియస్ అనేది పెరిగిపోయింది అందరిలో. తింటున్నారు. కానీ ఎలా పండించినవి తింటున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్. రైట్. సో, అది సో, చూసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర కూడా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ అవునండి. ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి ఉన్నాయంటారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి ఏంటంటే, మనకి సర్టెన్ ప్రాబ్లమ్స్‌కి మనకొక మెడిసినల్ హెర్బ్స్ లాగా పనిచేస్తాయండి అవి. అలాంటివి మేము పండించి మనము సప్లై చేస్తున్నాము. ఇన్ ద ఫ్యూచర్ మేము ఆర్గానిక్ ఫార్మర్స్‌తో టై అప్ అయ్యి, పెద్ద ఎత్తున అందరికీ డోర్ డెలివరీ అయ్యేలాగా మేము చేయాలి అన్నది మా ముఖ్య ఉద్దేశ్యం అండి. ఓకే. ఓకే. అంటే ఏం చదువుకున్నారు? అసలు ఎందుకు ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ వైపు మీరు టర్న్ తీసుకున్నారు? ఏం చెప్తారు? మీకోసం కంప్లీట్‌గా చెప్పండి. యాహ్! చెప్పాను కదండీ! నేను రైట్. మెడిసినల్ హెర్బలిస్ట్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. సో, నాకొచ్చే ప్రాబ్లమ్ వచ్చేంత వరకు కూడా నేను ఆలోచించలేదు. నేను ఇదొక ఫీల్డ్ లాగా తీసుకోవాలి అని. నేను సెల్ఫ్‌గా నా హెయిర్‌కి సంబంధించి ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు, హెయిర్‌కి ఒక్కదానికే కాదు, చాలా వాటికి సొల్యూషన్ ఉంది అని నా ఎక్స్‌పీరియన్స్‌లో తెలుసుకున్నాను. సో, దాన్ని ఒక ఫీల్డ్‌గా ఎంచుకోవాలి అన్న ఉద్దేశంతోటి ఇంత మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం సొసైటీకి అందించాలి. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఇప్పుడు హెర్బ్స్ అంటామండి. ఆ హెర్బ్ కూడా మనము ఫెర్టిలైజర్స్ ఏసి పండిస్తే దేర్ ఈస్ నో యూజ్ ఎట్ ఆల్. ఇప్పుడు పుదీనా ఉంది, మింట్. అది చాలా మంచిది. మనం ఆవిరి పట్టుకున్నా, రైట్. లేకపోతే టీలో వేసుకున్నా మంచిదే, నేను కాదనట్లేదు. కానీ దాన్ని మనం యూరియా వేసి, రకరకాల పెస్టిసైడ్స్ వేసి పండించామనుకోండి, దానిలో ఉన్న నాణ్యత తగ్గిపోద్ది. దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పోతాయి. సో, నేను యాజ్ ఎ మెడిసినల్ హెర్బలిస్ట్ నేను ఈపీటీఆర్ఐ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్‌లో కూడా ఈ మెడిసినల్ ప్లాంట్స్ పైన నేను ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తానండి. హుహు. సో, నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. ఏదైనా మీరు హెర్బ్స్ వాడినా అవి ఆర్గానిక్ పద్ధతిలో పండించినవి వాడాలి. అప్పుడే ఆ సరైన మెడిసినల్ వాల్యూస్ అనేవి మనకొస్తాయి. రైట్. రైట్. అట్లా అండి. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అంటే గ్రీన్ వెజిటబుల్స్,
గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తింటున్నాం, బట్ అది ఎట్లా పండిస్తున్నారు అనేది ఇక్కడ ఇబ్బంది అయిపోయింది. యా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. Right. మనం ఆర్గానిక్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలి స్వర్ణ గారు. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుకి చాలామంది రైతులు వచ్చినప్పుడు మనకి ఇంకా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో అందరికీ అందుబాటులో మనకి ప్రొడక్ట్స్ అవైలబుల్గా వస్తాయి అప్పుడు.